ఎన్కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. అనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక బావి. విచిత్రంగా ఉంది కదూ. అది ఎక్కడో కాదండోయ్, ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కోర్సపాడు మండలం పమిడిపాడు గ్రామం. ఊరు పుట్టినప్పుడు పుట్టింది ఆ బావి. ప్రస్తుతం ఎన్నో వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగులా ఉన్న గ్రామస్తులు మాత్రం ఆ బావి నీరు తాగటానికే ఇష్టపడతారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆ బావి యొక్క విశిష్టతను క్రైమ్ కౌంటర్ న్యూస్తో వివరించారు. ఊరు మొత్తం ఈ నీటిని తాగుతామని అన్నారు. దీనివలన తమకు కాళ్ళు నొప్పులు వంటివి ఉండవని చెప్పారు. గత తరాలలో ఎవరైనా శుభకార్యం నిమిత్తం బావి వద్దకు వెళ్ళి కమ్మలు కావాలని అడిగితే ఆ బావి గట్టు మీద కమ్మలు ఉండేవని, అప్పటి నుంచి కమ్మాలమ్మ అని పేరు వచ్చినట్లు చెప్పారు. మరి ఆ బావి యొక్క విశిష్టతను వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి. మామూలుగా ఈనాటిది కాదు, మా తాత తరాల నాటి నుంచి ఉంది. అప్పుడు తవ్వి అదిగాక ఏది నీళ్ళు ఇక్కడ అక్కడ పిల్లబాయి ఉంది ఇంకా లాగా. అప్పుడు ఎందుకు కొడుతుంది కోత రాకుండా పోతే ఏదో వచ్చిందని ఇక్కడ ఎక్కొచ్చారు. ఆ మాంసం తల్లి అన్ని ఉండ అప్పుడు కమ్మాలమ్మ తల్లి ఈ సొమ్ములు నగలు మొత్తం అందుతో వేసి వదిలిపెట్టి వెళ్ళిందంట. అంటే కమ్మాలమ్మ తల్లి అని పేరు పెట్టుకున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే బాయ్, ఊరు మొత్తానికి ఇదే బాయ్. ఇప్పుడు కొత్తగా రాటానా బ్యాంకులు ప్యాంట్లు అవి కట్టారు. ఊరు మొత్తానికి ఇదే బాయ్, కమ్మాలమ్మ. ఇప్పుడు కూడా ఇయ్య నీళ్ళు తాగుతున్నారు చాలా మంది ఊర్లో. అప్పుడు సుమారు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు బావి చరిత్ర? ఉండొచ్చు 120, 150 దాకా. 150 సంవత్సరాలు దాకా ఉంటుంది. 130 దాకా. అప్పటి నుంచి బావి ఎండిపోవటం కానీ పూర్తిగా మాకు ఎండిపోదు, ఎండిపోవటం జరగదు. మొత్తం ఎన్ని బావిలు ఉన్నాయి దీని లోపల? పిల్లబాయి ఉంది మొత్తం 2 అంటే పిల్ల బావితో ఎన్ని బావిలు? ఈ బావిని కమ్మాలమ్మ బావి అంటారు. ఈ బావిలో మంచినీళ్ళు టెంకాయ పాలు లాగా ఉంటాయి. ఎలాంటి ఫ్లోరిన్ లేకుండా ఊరు గడ్డ పుట్టినప్పుడే పుట్టింది ఈ బావి. దాంట్లో మధ్యలో చిన్న పిల్లబాయి అనేది ఒకటి ఉంటుంది. ఊళ్ళో ఎవరికైనా అప్పుడు సంబరాలకు వెళ్ళాలంటే కమ్మలు కావాలంటే కమ్మాలమ్మ అని అంటే వాళ్ళు వెనక్కి తిరిగి చూసేటప్పటికి కమ్మలు తీసుకొచ్చి మెట్ల మీద పెట్టి వెళ్ళేదిట. మళ్ళీ వాళ్ళు ఆ కార్యక్రమం తీసుకొచ్చి అక్కడ కమ్మలు పెట్టేవాళ్ళు అంట. అందుకని కమ్మాలమ్మ అనే పేరు ఈ బావికి వచ్చింది. ఇది ఊరు మొత్తం ఈ బావి నీళ్ళే వాడుకుంటుంటారు. దాదాపు 6,000 7,000 ఉంటుంది జనాభా మొత్తం ఈ బావి నీళ్ళే వాడుకుంటుంటారు. దీన్ని 1960 చిల్లరలో జాలమూడి బ్రహ్మయ్య కొద్దిగా అడల్పు చేసి బొడ్డు కట్టి పిల్లబాయిని పెద్ద బాయిని సపరేట్ చేసి అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత వచ్చే కొద్ది బావిని కొద్దిగా డెవలప్ అయ్యి ప్లేట్ కట్టి మంచి చెడ్డ జరుగుతుంది. ఈ బావిలో నీళ్ళు ఈ రోజు కూడా మినరల్ వాటర్ కంటే ఈ బావి నీళ్ళు గ్రామస్తులు ఎక్కువ వాడుకుంటున్నారు. సుమారు అంటే ఊరు పుట్టినప్పుడు అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? 7-8 సంవత్సరాల పైన గడ్డ పుట్టినప్పుడే బావి పుట్టింది.